Hello viewers, welcome to Telugu Skit Tutorials. This is Python Programming Language class 95. ఇంతకుముందు క్లాస్లో మనము ఏదైనా స్ట్రింగ్ ఎంటర్ చేసినప్పుడు అది ఫార్వర్డ్ డైరెక్షన్లో ఎట్లా ప్రింట్ అవ్వడం, డేటా ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్ అనే దానికి వైల్ లూప్ తీసుకొని చూసాం. దాంతోపాటు మనం ఇప్పుడు బ్యాక్వర్డ్ డైరెక్షన్లో ఏ విధంగా లూప్ అంటే స్ట్రింగ్ ప్రింట్ అవుతుంది అనేది ఈ క్లాస్లో మనం చూస్తాం. దానికోసం మనం ఏం చేస్తామంటే ఇది ఫార్వర్డ్ డైరెక్షన్లో ఎట్లా ప్రింట్ చేయడం అనే దానికి ప్రోగ్రామ్. అదేవిధంగా ఇప్పుడు బ్యాక్వర్డ్ డైరెక్షన్లో ప్రింట్ కావాలి అని అంటే ఆ ప్రోగ్రామ్కి మనము దిస్ ఈజ్ ఫార్వర్డ్ డైరెక్షన్ ప్రోగ్రామ్. ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలంటే ఇదే డేటా ఇన్ ప్రింట్ డబుల్ కొటేషన్, దీంట్లో మనం బ్యాక్వర్డ్ డైరెక్షన్లో ఎలా ప్రింట్ అవుతుంది అనే దానికి చూద్దాం. డేటా ఇన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ అనేది చూస్తాం. సో దీనికోసం మనం ఏం చేస్తామంటే మామూలుగానే i ఈజ్ ఈక్వల్స్ టు ఇంతకుముందు i ఈజ్ ఈక్వల్స్ టు 0తో కదా చేసాం. ఇప్పుడు i ఈజ్ ఈక్వల్స్ టు n, ఎందుకంటే రివర్స్ కాబట్టి i ఈజ్ ఈక్వల్స్ టు n మైనస్ 1. ఎందుకు n మీరు ఎంతో 5 ఇస్తారనుకో, 5 మైనస్ 1 ఆల్రెడీ డేటా అనేది ఉంటుంది. దానికి n మైనస్ 1 అన్నప్పుడు 5 మైనస్ 1 4 కానంటే స్టార్ట్ అవుతుంది. దానికోసం లూప్ పెడుతున్నాం మనం. ఈ లూప్ ఏంటంటే వైల్ లూపే తీసుకున్నాం. i గ్రేటర్ దెన్, ఇంతకుముందు లెస్ దెన్ కదా, అది ఫార్వర్డ్ డైరెక్షన్ ఆర్ అసెండింగ్ ఆర్డర్ అని. ఇప్పుడు బ్యాక్వర్డ్ డైరెక్షన్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ అన్నప్పుడు వైల్ i ఈజ్ గ్రేటర్ దెన్ సమ్ 0 అనుకున్నాం. i ఈజ్ గ్రేటర్ దెన్ 0 పెడతాను, కోలన్ పెట్టేస్తాను. ఇది ఇండెంటేషన్ తీసుకుంటుంది. ఇప్పుడు ప్రింట్ మామూలుగానే ప్రింట్ ఆఫ్ ఎస్ ఆఫ్ i స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ కామా ఎండ్ అని తీసుకొని మళ్ళీ చూపిస్తాం మీకు ఎలా అనేది. ఎండ్ ఈజ్ ఈక్వల్స్ టు సింగిల్ కోట్, 2 ఈజ్ ఈక్వల్స్ టు ఏం కాదు, ఇక్కడ సింగిల్ ఈజ్ ఈక్వల్ టునే బ్రాకెట్ క్లోజ్ చేస్తాను. ఇప్పుడు ఎంటర్ i ఈజ్ ఈక్వల్స్ టు i మైనస్ 1, i ఈజ్ ఈక్వల్స్ టు i మైనస్, ఇంతకుముందు y ఈజ్ ఈక్వల్స్ టు i ప్లస్ 1. ఎందుకు అసెండింగ్ ఆర్డర్, ఇది మన ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ కానీ లూప్స్లో మనం అసెండింగ్ ఆర్డర్ పోవాలంటే i ఈజ్ ఈక్వల్స్ టు i ప్లస్ ప్లస్ అని, డిసెండింగ్ ఆర్డర్ అంటే i ఈజ్ ఈక్వల్స్ టు i మైనస్ 1 అని. ఇది ప్రోగ్రామ్. ఇప్పుడు దీన్ని ఇలాగే నేను సేవ్ చేస్తాను. క్లిక్ సేవ్ యాజ్ prg2 అనుకుంటా 3.py. ఇప్పుడు చూడండి, ఇక్కడ వరకు ప్రోగ్రాము ఫార్వర్డ్ డైరెక్షన్లో ఆల్రెడీ మనకు తెలుసు. ఇక్కడ నుండి డేటా అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్, దానికోసము i ఈజ్ ఈక్వల్స్ టు n మైనస్ 1 గ్రేటర్ దెన్ పెట్టాం 0, s ఆఫ్ i మైనస్ 1 అంటే రివర్స్లో. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే మనము cls py prg3.py ఎంటర్ సమ్ స్ట్రింగ్. సింపుల్గా నేను రాధా అని ఎంటర్ చేస్తాను. డేటా ఇన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ రాధా, డేటా ఇన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ ఈ విధంగా ప్రింట్ అయింది. AH రాధా కదా, DHA రాధా, R రాలేదు, చూస్తాం. R అనేది రాలా దీంట్లో. దానికోసమని మనం ఏం చేస్తామంటే బ్యాక్వర్డ్ డైరెక్షన్ ప్రోగ్రామ్ i ఈజ్ ఈక్వల్స్ టు ఓకే. ఈ ప్రోగ్రామ్ని కొద్దిగా చేంజ్ చేస్తాం. ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏ విధంగా వచ్చిందంటే ఇక్కడ RADHA రాధా అని మామూలుగా ఫార్వర్డ్ డైరెక్షన్లో కరెక్ట్గా వచ్చింది. కానీ బ్యాక్వర్డ్ డైరెక్షన్లో చూస్తే ఇక్కడ AHDAR కూడా రాలేదు. దీన్ని కొద్దిగా చేంజ్ చేస్తాం. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఏంటంటే i ఈజ్ ఈక్వల్స్ టు n మైనస్ 1 అని ఉంది. ఇక్కడ n తీసేస్తాను, తీసేసి -1 పెడతాం.
అంటే -1 అంటే ఇప్పుడు నాకు RADHA ఏ కాన్ నుండి స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు రావాలి? 0 కాదు, ఇక్కడ -n వరకు అంటే -5 అనుకోండి. దాన్ని -n వచ్చేసి 5 లెటర్స్ కదా, -n అంటాం. బ్యాక్వర్డ్ డైరెక్షన్లో -1 -2 -3 -4 n ఎంత? -5 వరకు రావాలి. ఓకే, Ctrl S Alt Tab. ఇప్పుడు దీన్ని CLS క్లియర్ స్క్రీన్ ప్రోగ్రామ్ రన్ చేస్తాను. ఎంటర్ సమ్ స్ట్రింగ్ రాధా అని ఇస్తాను. ఎస్, ఎంటర్. సో డేటా అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ ఇప్పుడు కూడా చేంజ్ కాలేదు, ఏం సేవ్ అవ్వలేదు. ఈజ్ ఈక్వల్స్ టు పెడతా. అంటే ఈజ్ ఈక్వల్స్ టు ఎందుకు పెడతానంటే -5 కూడా రావాలి నాకు, అంటే R కూడా రావాలి. ఇంతవరకు R రాలేదు నాకు, R కూడా రావాలి. అంతేకాకుండా నాకేం చేయాలంటే చివరిలో ఈజ్ ఈక్వల్స్ టు -1. ఓకే, చివరిలో ప్రింట్ అని పెట్టానంటే ప్రతి లైను ఒక్కొక్క లెటర్ ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క లైన్లో రావాలి. Ctrl S Alt Tabలోకి వెళ్ళేసి ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎంటర్ సమ్ స్ట్రింగ్ రాధా. ఓకే, ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది చూడండి. ఫార్వర్డ్ డైరెక్షన్లో RADHA, బ్యాక్వర్డ్ డైరెక్షన్లో RADHA కింద నుండి చూడండి, అంటే రివర్స్లో వచ్చింది. ఇది బ్యాక్వర్డ్ డైరెక్షన్ వచ్చేసింది. ఇక్కడ ఏమేమి చేంజ్ చేసామంటే -1 అంటే రివర్స్ డైరెక్షన్లో A రావాలి ఫస్ట్. ఇక్కడ -n అంటే ఎంతవరకు రావాలి? -5 వరకు రావాలి. మనం ఇది తీసుకుంటే ఇది చూడండి, -1 నుండి స్టార్ట్ అయ్యి -5 వరకు ఇక్కడి వరకు రావాలి. అంటే AHDAR అదే ఇక్కడ ఉంచండి, AHDAR రివర్స్లో వచ్చింది. ప్రతిదీ ఏ లెటర్ ప్రింట్ అయిన తర్వాత H ఇంకొక లైన్కి రావాలి అంటే మనం ఏం చేయాలంటే ఈ ప్రింట్ పెట్టుకోవాలి. ఈ ప్రింట్ తీసేసాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏం చేస్తానంటే నేను ఇలా పెడతాను, కామెంట్ లైన్లో పెట్టిన. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూస్తాం. ఇప్పుడు CLS, ఇప్పుడు ఎంటర్ సమ్ స్ట్రింగ్ RADHA రాధా అని ఇచ్చాను చూడండి. అది ఒకటే లైన్లో AHDAR అని స్పేస్ అయితే వచ్చింది మధ్య మధ్యలో లెటర్కి. ఆ స్పేస్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఎండ్లో మీరు ఏమి ఇచ్చారు? స్పేస్ ఇచ్చారు. స్పేస్ ఇవ్వలేదు అనుకున్నాం. ఇక్కడ Ctrl S సేవ్ Alt Tab ప్రెస్ చేసి ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తాం. రన్ చేసి ఎంటర్ స్ట్రింగ్ ఇస్తాం, RADHA ఇస్తాం. ఇస్తే చూడండి స్పేస్ కూడా లేదు చూడండి వీటి మధ్య ఇక్కడ. ఓకే, అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ స్పేస్ ఇస్తాను, లెటర్కు గ్యాప్ వచ్చింది, అది ఓకే. ఇక్కడ ఏంటంటే ఈ కామెంట్ లైన్లో తీసేస్తాను, అంటే ప్రింట్ ఇప్పుడు యాక్టివ్ అయింది. ఇప్పుడు రన్ చేస్తే CLS ఎంటర్ సమ్ స్ట్రింగ్ రాధా చూడండి, క్లియర్గా ఫార్వర్డ్ డైరెక్షన్లోనే వచ్చేసింది, బ్యాక్వర్డ్ డైరెక్షన్లో వచ్చింది. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మనం -1 నుండి n మీరు ఎంత ఇస్తే అంత. ఎంటర్ సమ్ స్ట్రింగ్, ఇప్పుడు నేను స్ట్రింగ్ మార్చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికే పోయి మళ్ళీ రన్ చేస్తాను, CLS అని పెట్టేస్తాను. పెట్టేసి మళ్ళీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఈసారి ఈ నేమ్ ఇస్తాను. ఈ విధంగా ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఇది చూడండి రివర్స్లోనే వచ్చి ఉంటుంది. రివర్స్లో శ్రీధర్, పోలావేచ, కొండపనేని, అదే పైన చూడండి కొండపనేని పోలావేచ శ్రీధర్ అని చెప్పనేసి వచ్చింది. సో ఈ విధంగా మనం ఫార్వర్డ్ డైరెక్షన్ చేయొచ్చు, బ్యాక్వర్డ్ డైరెక్షన్ అని చేయొచ్చు. కోడ్ అనేది ఫార్వర్డ్ డైరెక్షన్కి బ్యాక్వర్డ్ డైరెక్షన్కి ఎలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కోడ్, ఈ కోడ్ నేను కాపీ చేస్తాను, డాక్యుమెంటేషన్ కోసం ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఆల్రెడీ ఉంది -n, ఇక్కడ ఉంది ప్రోగ్రాము, దీనికి అవుట్పుట్ అనేది యాడ్ చేస్తాను అంతే. అవుట్పుట్ మాత్రం ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేస్తాను.
ఇది బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఇదే అవుట్పుట్. కంట్రోల్ వి, కంట్రోల్ ఎస్. ఈ విధంగా మనం ఫార్వర్డ్ డైరెక్షన్లో, బ్యాక్వర్డ్ డైరెక్షన్లో చేయొచ్చు. ఇంకా ఆల్టర్నేటివ్ వేస్ ఉన్నాయి, అవి కూడా మనం చేయొచ్చు. కానీ ఈ వీడియో లెంగ్త్ ఎక్కువ అయిపోతుంది, నెక్స్ట్ వీడియోలో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.